ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అందరూ బాగున్నారా? ఉదయకాలములో పెందల కాడిని లేచి దేవుని స్తుతించడానికి, దేవునితో గడపడానికి మీ మంచముల నుండి లేచి దేవుని స్తుతిస్తున్నారా? దేవుని గణపరుస్తున్నారా? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఉదయకాలములో లేచి దేవునితో గడపడానికి, దేవునితో సహవాసం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? చూద్దాంలే, ప్రార్థన చేద్దాంలే, కొంచెంసేపు నిద్రపోయి లేచిన తర్వాత దేవుని స్తుతించుదాములే అని నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు అలా అనుకుంటే దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను తట్టుతూ ఉంటాడు. దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను లేపుతూ ఉంటాడు. అది ఎరిగిన నీవు, ఆత్మీయతలో ఉన్న నీవు, ఆత్మీయ జీవితంలో ఉన్న నీవు, దేవుడు నన్ను ముడుతున్నాడని, దేవుడు నన్ను తాకుతున్నాడని, దేవుడు నన్ను లేపుచున్నాడని గ్రహించి పెందలకాడిని లేచి ప్రభు సన్నిధానములో, దేవుని సన్నిధానములో నువ్వు స్తుతించినట్లయితే, నువ్వు ఘనపరిచినట్లయితే, దేవుడి నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి, దేవుడి నీ పట్ల ఒక అద్భుతము, ఆశ్చర్యకార్యము నీ జీవితంలో జరిగించాలని ఆయన ఆశపడతాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, అందుకే పెందలకాడిని లేచి ప్రభుతో గడిపే అనుభవంలోకి నువ్వు ఉండాలి. భక్తుడైన దావీదు గారు పెందలకాడిని లేచాడట. బైబిల్ గ్రంథంలో చక్కటి మాట దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే, కీర్తన భాగంలో చూసినట్లయితే ఆ దేవుని సన్నిధానంలో గడపడానికి ఇష్టపడి, ప్రభు సన్నిధానంలో చక్కగా ఆనందించబడి, ప్రభుతో సహవాసం చేయాలని ఆసక్తి కలిగి దేవుని సన్నిధానంలో ముందుకు నడుస్తున్నాడు భక్తుడు. ప్రియులారా, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, కీర్తనలు 5వ కీర్తన 3వ చరణంలో, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ప్రియమైన సహోదరి సహోదరుడా, భక్తుడైన దావీదు గారట ఉదయమునే లేచి నా కంఠస్వరము నీకు వినబడాలని దేవుని సన్నిధానములో ప్రార్థిస్తున్నాడట. ఉదయమునే ప్రార్థన సన్నిధిని కోరుకుంటున్నాడట. మరి నువ్వు లేగానే నీ మొబైల్ చూస్తున్నావా? నువ్వు లేగగానే కొంచెంసేపు మొబైల్ నొక్కుదాంలే అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు లేగ్గానే కొంచెంసేపు మొబైల్ పట్టి 2-3 నిమిషాలు నొక్కి మరలా ప్రార్థన చేద్దాం అని నువ్వు అనుకుంటున్నావా? అలా అనుకున్నావనుకో, ఆ నొక్కడం కానే ఉండిపోతావు. ఆ నొక్కేది నిన్ను ఆకర్షించబడుతుంది. నీ జీవితాన్ని ఆకర్షించబడి అందులోనికి లాక్కొని వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ పక్కనున్న మొబైల్ని పక్కన పెట్టి నీవు పెందలకాడినే ఆ మంచముని మీద నుంచి లేచి దేవుని స్తుతించు, దేవుని గణపరచు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక.